మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్తే, వీటీవీ ఛానల్కు స్వాగతం. భారతదేశం అనేది ఎన్నో కళలకు పుట్టినిల్లు. మన భారతదేశంలో వివిధ రకాల కళలను చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా పండుగల సమయాల్లో ఈ కళాకారులని, ఈ కళల్ని చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన కళాకారుల బృందం అయితే మన స్టూడియోలో ఉంది. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ కళను ఎప్పటి నుంచి ప్రదర్శిస్తున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. మా స్టూడియోకి వచ్చిన కళాకారులందరికీ నమస్కారం. ముందుగా మీ పేర్లు చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? కృష్ణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రస్తుతానికి ఉప్పల్లో ఉన్నారు. మీ పేరు? అంజన్ కుమార్. ఉప్పల్ నుంచి వచ్చాము. మీ పేరండి? శివరాజ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చాము. ఉప్పల్ నుంచి. మీ పేరు? సాయి కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఉప్పల్ నుంచి స్వామి. మీ పేరు అయ్యప్ప? నా పేరు బాలరాజు స్వామి. ఇక్కడ ఉప్పలే మేము నివాసం ఉండి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. అక్కడే ఉప్పలే ఉన్నాము. ఇక్కడ పండుగ పాపాలకే ప్రోగ్రాంకి వస్తాం స్వామి. ఇక్కడ మన ప్రోగ్రామ్ చెప్తే దానికి వచ్చి ప్రోగ్రామ్ పాట పద్యం పాడి. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ మాది డిస్ట్రిక్ట్ అంటే మన మైన్మార్ డిస్ట్రిక్ట్ స్వామి. ఓకే, మైన్మార్ డిస్ట్రిక్ట్ అయితే అక్కడనే మా తాత ముత్తాతల కాంటి ఈ కళల నుంచి వచ్చింది ఒకరు అట్లే. కాకపోతే ఈ కళను పోగొట్టకూడదు అన్నట్టు మేము కూడా ఏమంటే దీనికి వచ్చి సాగరించాలి, తెలియాలి జనాలకు అని మామూలుగా ఈ మాట చెప్తున్నాం మేడం గారు సార్. ఎందుకంటే ఈ కళను పోగొట్టకూడదు. మా వరకు అయితే పోతుంది. ఇప్పుడు మా పిల్లలైతే కొంచెం ఏదో ఉద్యోగాలు దాన్ని చేస్తుంటారు, గవర్నమెంట్ జాబ్ కొంతమంది అంతవరకు చేసుకున్నాం స్వామి. ఏమంటే ఈ పండుగ మాత్రమే వచ్చేది. ఈ దసరా, దీపావళి, బోనాలు, వినాయకులు, తర్వాత సంక్రాంతి లాస్ట్ వచ్చేసి. ఈ నాటకాలు ఏమైనా వేస్తూ ఉంటారు లేకపోతే ఓన్లీ ఇప్పుడు ఏదైతే బయట తిరుగుతుంటారు అలానే? మా తాత ముత్తాత మా నాయనగారు నాటకాలు వేసింది సార్. నాటకాలు వేసింది. ఇప్పుడు మేము ఏమంటే కొంచెం మామూలు పండుగ మాత్రమే ఇక్కడ వస్తాము. ఉత్తప్పుడు మాత్రం ఒక వ్యాపారం. కార్యక్రమాన్ని ముందుగా గణపతి కీర్తనతో ప్రారంభిద్దాం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. బావుధాన తీరమలోన భావిలోన వెలసిన దేవా. మహిళో జనులకు మధ్యమల్లు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. ఇష్టమైనది వదలిన నీకడ ఇష్ట కావ్యములు తీర్చే గణపతి. కరుణను కురయుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విజ్ఞపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలువున్న ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. నా గ్రూప్ లీడర్ మా పెద్ద మనిషి. కాకపోతే మా పెద్ద ఆయన ఉండే ఇంటికాడ ఉండరు మేడం. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మామూలుగా మేము ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇంకా మా ఎవరు చెప్పుకుంటాం. అవును మేడం. బయట నుంచి నేర్చుకునే వాళ్ళు మా తాతగారులు అట్లా మా నాయనగారులు మాకు నేర్పించారు. మా నుంచి ఇంకా ముందు కూడా ఇట్లా నేర్పించారు. మామే సొంతంగా హార్మోనియం, తబలా అన్ని వాయిద్యాలన్నీ సొంతంగా నేర్చుకుంటాం. పెద్దవాళ్ళ నుంచి మా నాయన మా తాతగారి నుంచి మేము నేర్చుకుంటాం. స్వామి, అది హార్మోన్ చాలా బాగా వాయించారు. ఎక్కడ నేర్చుకున్నారు లేకపోతే మీ తరతరాల నుంచి? అటు ఆయన తరతరాల నుంచి తరతరాల నుంచి మా తాతగారులు కానించి నాటకాలు వేస్తుండ్రు. సత్యహరిచంద్ర, కురుక్షేత్రం అవి నాటకాలు ఆడుతుంటారు కదా. దాంట్లో మా పెద్దలు పెట్టెలు వచ్చేది, ఆర్మీలు వచ్చేది, మధ్యలో వచ్చేది వేసుకుంటే వాళ్ళని చూసి మేము అట్లా వేసుకుంటాం. స్వామి, ఏదైనా ఘంటసాల గారి పాట ఏదైనా ఒకటి మంచిది. గణ గణ సుందరా కరుణారస మందిరా. గణ గణ సుందరా
కరుణారసమందిరాం అతి పిలుపు మేలు కొలుపు ఆ పిలుపు మేలు కొలుపు అతి మధుర మధుర మధురము తారమే పాండురంగ పాండురంగ గణ గణ సుందరా కరుణారసమందిరా ఇరులు జరలు ఇరలు తరలు నిరతము నీ పాద ధ్యానమే నిరతము నీ పాద ధ్యానమే సకల చరాచర ప్రపంచమే సకల చరాచర శ్రీకరా భవహరా పాండురంగ పాండురంగ గణ గణ సుందరా కరుణారసమందిరా అతి పిలుపు మేలు కొలుపు ఆ పిలుపు మేలు కొలుపు అతి మధుర మధుర మధురము కారమే పాండురంగ పాండురంగ భాత మంగళ పూజా వేళ నిరతము నీ పాద ధ్యానమే నిరతము నీ పాద ధ్యానమే నిఖిల జగతి నివాళు నిడదా నిఖిల జగతి వేడగా నిన్ను హాడగా పాండురంగ పాండురంగ గణ గణ సుందరా కరుణారసమందిరా అతి పిలుపు మేలు కొలుపు ఆ పిలుపు మేలు కొలుపు అతి మధుర మధుర మధురము తారమే పాండురంగ 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 పాండురంగ. బాగుందండి, చాలా బాగుంది. అసలు మీరు అభ్యాసం ఎక్కడ అంటే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? ఇంట్లోనే అండి, మా గుడిచెలనే తీసుకుంటాం. ఇంట్లోనే హార్మోనియం ప్రాక్టీస్ చేయడం. మాకైతే చదువు లేదు, వెనకడికి మేమైతే చదువుకోలేదు. ఇప్పటి వాళ్ళైతే చదువుకున్నారు కానీ మాకైతే చదువు లేదు. కానీ కాకపోతే మాకున్న బుద్ధి జ్ఞానంతో మా పెద్దలు నేర్పించేంత వరకు మేము అలాగే నేర్చుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇది మా తాత ఇది తరతరాల నుంచి వచ్చిందండి మాకు. అంటే మీరు చిన్నప్పటి నుంచి నాటకాలకి వెళ్ళడము, హార్మోనియం, తబలా, పాటలు, పద్యాలు చెప్పడం. స్వామి, మరి చదువు లేదన్నారు, మరి ఎక్కడ నేర్చుకుని ఈ పాటలన్నీ కానీ వాయించడం కానీ? అట్లనే మాకు ఉన్న విద్య, మాకున్న బుద్ధితో నేర్చుకున్నాం. కానీ అక్షరాలు పొరపాటు ఉంటే అందరు మన నుంచి. అంతేగాని అంటే చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకుందే, మీ తాతల కాలం నుంచి ఇది నేర్చుకుని వస్తుందేనా? అవునండి. అంటే ఇంతకు ముందు అంటే మీరు ఈ వర్క్ కాకుండా ఇంకేమైనా చేస్తూ ఉంటారా? మిగతా టైంలో వర్క్ చేస్తాము, స్టేషనరీ వ్యాపారం చేస్తాము. స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో బుక్కులు, పెన్లు, పెన్సిల్ అమ్ముతూ ఉంటాం అక్కడ చెప్పేసి. స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తామండి, ఎక్కడన్నా పిలిస్తే దసరాకు, దీపావళికు చాలా మంది ఇక్కడ చేసినాము. ఇక్కడ చాలా మంది కూడా పిలిచారు. గణపతి కావచ్చు, దసరా కావచ్చు, వివిధ సందర్భాలలో ఎక్కడన్నా పిలిస్తే కార్యక్రమాలలో అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటామండి. పాటలు కావచ్చు, పద్యాలు కావచ్చు. అంటే ఇంతకు ముందు గత 25 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఈ కళాకారుల్ని చాలా మంది గుర్తిస్తూ ఉండేటోళ్ళు. ఈ మధ్యన ఆధునిక కాలం అంటే మారుతున్న కొద్దీ ఈ నాటకాలు కానివ్వండి, కళాకారులు కానివ్వండి చాలా తక్కువగా కనిపిస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఎందుకు ఇలాగా తక్కువైపోయారు? ఏమంటామంటే ఇప్పుడు మాది ఫస్ట్ అంటే మాది నాటకాల కానించి వచ్చిందంటే మాది వచ్చింది మేడం. ఇప్పుడు ఏమంటే టీవీలు, ఈ సెల్లు వచ్చినావు, దాని గురించి ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మా కళ ఏందో ఎందామంటే ఒక పాట పాడి ఒక శివకీర్తన కానీ, ఒక రామకీర్తన కానీ, ఒక ఘంటసాల పాటలు కానీ అవి పాడదామని వినిపిస్తే ఏమంటారు అట్లా కొంతమంది తెలియక అంటారు మేడం. తెలియకన్నా కూడా వాళ్ళ 90 మంది అట్లుంటారు, 10 మంది అయినా గౌరవించేవాడు ఉంటారు.
సో గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా మీకు? ఏంటి ఇలాంటి కళాకారులకి సపోర్ట్ ఏమైనా ఉంటుందా గవర్నమెంట్ నుంచి? ఎటువంటి సాయం అనేది లేదండి. గవర్నమెంట్ కూడా గుర్తించలేదు మమ్మల్ని. పరిపాలన గవర్నమెంట్ మారుతూ ఉంది కానీ మమ్మల్ని అయితే ఎవరు ఆదరించలేదు. అప్పటి వరకు వస్తున్నారు, మంచిగా చేస్తాము, మీకు ఇండ్లు ఇప్పిస్తాము, మీకు అవి లోన్లు ఇప్పిస్తాము, రోడ్లు వేస్తాము, వాటర్ ఇస్తామని చెప్తున్నది కానీ ఇదివరకు ఏంది ఎవరైతే మా వరకైతే ఎటువంటిది బాధ్యత తీసుకున్నారు. పేపర్లలో ఒకటి ఉంటుంది సార్, అదైతే స్వామి గారు పేపర్లలో అంతే. అక్కడ కళాకారులు చేసినాం, ఇక్కడ చేసినాం, అక్కడ అది 100%లో 10% మాత్రమే ఉంటుంది కానీ మిగతా 90% ఎక్కడ కూడా మాకు ఇదివరకు ఏంది 25-30 ఇయర్స్ అవుతుంది హైదరాబాద్కి వచ్చేసి కంపల్సరీగా. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నుంచి అటువంటి సాయం అనేది లేదు మాకు. మరి స్వామి మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సాయం లేదంటున్నారు, వీళ్ళని కుర్రతులు కానీ ఎలా బతుకుతున్నారు? అంటే ఇప్పుడు కనుక ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే మీకు ఎలాగ ఆదాయం, ఎలాగా మీరు నడవడికి ఎలాగా? గదే స్వామి గారు మేము మిగతా టైంలో మామూలుగా వ్యాపారం చేసుకుంటాం సార్. అదే దాని మీద ఆధారం మీద బతుకుతాం. అంటే మీ కులానికి ఏమైనా పేరు కానీ ఏమైనా ఉంటుందా లేకపోతే ఎలా? ఉందండి, మా కులం పేరు బేడబుడగ జంగం అంటారు సార్. బేడబుడగ జంగాలు. ఓకే, అంటే అది దేని కింద తీసుకుంటూ ఉంటారు? అది మేము ఎస్సీ కిందనే వచ్చింది. ఎస్సీ కింద అంటే ఎస్సీకి వచ్చి ఏమి రావా మీకు? ఏమి రాలేదు సార్. ఎస్సీకి వచ్చేసి ఉన్నాయి కానీ మాకైతే ఆ ఎస్సీలో ఎన్నో కులాలు ఉన్నాయి స్వామి. ఆ కులాల్లో మా కులంని పట్టించుకునే నాదుడు అనేవాడు లేడు. ఓకే, అంటే గవర్నమెంట్ ఎస్సీలకి ఇస్తున్నారు కానీ అందులో ఏమీ లేదు. అది ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివుడి పాట పాడండి. నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాలా నమో దేవతేజా నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాలా నమో దేవతేజా నమో భూతనాథ. భవవేద సారా సదా నీవే కావా జగలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాలా నమో దేవతేజా నమో భూతనాథ. సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు దేవా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాలా నమో దేవతేజా నమో భూతనాథ నమో భూతనాథ నమో భూతనాథ. స్వామి మాకు వచ్చింది పాడు ఏమన్నా తప్పులుంటే దీంట్లో ఏమన్నా ఉంటే మాత్రం క్షమించండి. అందరికీ నమస్కారం. చాలా చక్కగా పాడారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సహాయం లేదు, ఎప్పటి నుంచో వస్తున్న కళల్ని చాలా మంది వదిలేసి నార్మల్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలకి కూడా ఈ కళలు నేర్పిస్తున్నారా? లేదు మేడం, అప్పుడు మా పిల్లలకు కొంచెం చదివిపిస్తున్నాము. ఇప్పుడు ఎందుకంటే మా వరకు అంటే ఇట్లా ఉన్నాం కాబట్టి ఇది మా వరకు ఈ కళ అయిపోతుంది. మా పిల్లలు చదివిపిస్తున్నాము. కొంతమంది కొంచెం జాబ్లు వచ్చినాయి, కొంతమంది పిల్లలకు జాబులు చేసుకుంటారు. ఇప్పుడు 10, 12, 11, 13 వరకు చదువుతుంటున్నారు. ఎప్పుడు 11 చదివింది ఏం లేదు, జాబులు లేవు. ఏదో ప్రైవేట్లో పెడతామంటే స్వామి ప్రైవేట్లో పెడతామంటే ఆ ప్రైవేట్లో కొంతమంది పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇంత చదివినా కదా ఏదో జాబ్ రావాలన్నట్టు
పిల్లల్ని అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా చదివిస్తున్నాం మేడం మేమైతే స్వామి. స్వామి కాకపోతే మీది మంచి ఆలోచన చదివేయటం చిన్న ఇప్పుడు పిల్లలు వచ్చే పిల్లలు కూడా, కాకపోతే మీరే ఈ కళను వదిలేసి వెళ్ళిపోతే అంటే ఇప్పుడు మా తరం వాళ్ళకి తెలియదు. నిజం చెప్పాలంటే మీ పేరేందో మీ కుల పేరేందో కూడా నాకు తెలియదు. అదే నాకు తెలియదు. మాకు జస్ట్ బయట వెళ్ళేవాళ్ళని చూస్తూ ఉంటాం తప్ప మాకు వీళ్ళు ఉంటారని కూడా తెలియదు కదా. ఇలా మీరు వచ్చిన తర్వాత మాకు తెలిసింది. కాకపోతే మీరు ఇలా వదిలేస్తే మా వచ్చే రాబోయే తరాల వాళ్ళకి అంటే మీరు అసలు నిజం చెప్పాలి మీరే స్ఫూర్తిదాయకం. ఎందుకంటే మీరు ఇలాంటి నాటకాలు వేస్తూనే నలుగురు చూపిస్తూ ఉంటారు, ఓకే పలానా వాళ్ళు ఉన్నారని మన చరిత్రలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు ఇలాంటి కళ్ళు వదిలేస్తే ఎలాగా? అంటే అప్పటి స్వామి దానికి మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మా తాత ముత్తాతల కంటే కళని పట్టుకొని వచ్చాం, దీన్ని ఫోటో కూడా అన్నట్టు ఇట్లా ఉన్నాము. ఇప్పుడు మా ఊరికి చదువుకున్న వాళ్ళని కూడా కొంతమంది ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు, హార్మోనియం వాయిస్తారు, తబలా వాయిస్తారు. దీంట్లో కూడా విద్యలో కూడా చాలా మంది ఉన్న వరకు ఉన్నారు. ఇంకా కొంతమంది చదువుకొని కూడా జాబ్ చేసుకుంటారు. ఏమంటే అప్పటికి చాలా తగ్గిపోతూ వస్తుంది, తగ్గుతుంది. ఎందుకంటే మా కళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమంటే టీవీలు సెల్లు వచ్చినాము ఇప్పుడు అయిపోయింది. కళను అయితే ఎవరు పట్టించుకోవట్లేదు ఇంతవరకు. కాకపోతే మా కళను పట్టించుకొని మమ్మల్ని కొంచెం గమనించి మమ్మల్ని 2 పల్లెటూర్లలో అయితే ఒకరు 3-4 రోజులు వేషాలు వేస్తుండే, వారం రోజుల పాటు రామాంజన యుద్ధము, కృష్ణార్జునుడి పాత్రలు, కురుక్షేత్రం ఇట్లన్నీ ఒక 4-5 రోజులు 4 శివుడు భస్మాసును ఇట్లా 4-5 రోజులు వేషాలు వేసిన తర్వాత వాళ్ళ పాటలు పద్యాలు పాడిన తర్వాత 4-5 రోజుల తర్వాత ఇంటింటికి బియ్యము చందా ఎవరి దయ ఉన్నంత పల్లెటూర్లలో గౌరవించే వాళ్ళు ఇప్పటికైనా గౌరవిస్తారు. ఇప్పటికైనా కూడా పల్లెటూర్లలో గౌరవం ఉన్నట్టు మన సిటీలో అయితే అంత లేదు. మీరు ఇట్లా కళాకారులు కాబట్టి ఈ వేషం వేసుకుని వస్తారు కదా, ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఈ వేషం వేసుకుని వస్తారా లేదంటే వచ్చిన తర్వాత వేసుకుంటారా? లేదండి, నార్మల్ గా వస్తాం. ఇంటి నుంచి అయితే నార్మల్ బట్టల మీద వస్తాం. ఇక్కడ వచ్చి గుళ్ళోన దేవాలయం ఎక్కడైనా వేషం వేసుకొని ఇట్లా వచ్చేస్తాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని సమాజం ఎలా చూస్తుంది? అసలు మీకు గౌరవం ఇస్తుందా లేదంటే ఈ వేషం వేసుకుని వచ్చి ఇట్లాగా మీరు కళను ప్రదర్శించడం వల్ల ఎవరైనా ఏమైనా మిమ్మల్ని కించపరుస్తున్నారా? అందరండి అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు, కాకపోతే గౌరవించే వాళ్ళు చాలా మంచిగా గౌరవిస్తున్నారు. ఇంకా మాట్లాడేవాళ్ళు ఇంకా మామూలుగా ఇంకా అట్లా వాళ్ళు ఇంకా తెలిసిన వెనకటి మనసులు తెలిసిన వాళ్ళైతే మీ విధంగా మన సనాతన ధర్మము ఉంది, మీరున్నాగా ఇంకా మంచిగా మనకి రాముడు ఇట్లా ఉంటాడు, ఆంజనేయ ఇట్లా ఉంటాడని మీ నుంచి అందరికి తెలుస్తుంది, మంచి మంచి పని చేస్తుండ్రు అని చెప్పి ఎంతో మంది గర్వంగా కూడా చెప్తారు. ఇంకా ఆడాయిడు అనేవాళ్ళు ఇంకా వాళ్ళైతే ఇంకా మామూలు అంటారు మేడం. మన హిందూ వాళ్ళు అయితే అనరు కానీ ఇంకా వేరే మతస్థులు అయితే ఇంకా అట్లానే అంటారు. సార్ చక్కగా చెప్పారు సార్. రాముడి గురించి మన శ్రీరాముడి గురించి ఒక మంచి సాంగ్ పాడతాం. జగదభిరాముడు శ్రీరాముడే, జగదభిరాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆరాముడే, జగదభిరాముడు శ్రీరాముడే, జయ జయ రామ. జనకుని మాటలు తలపై నిలపి, జనకుని మాటలు తలపై నిలపి, తన సుఖముల విడి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు, జగదభిరాముడు రఘుకుల సోముడు ఆరాముడే, జగదభిరాముడు. ఆలు మగల అనురాగాలకు, ఆలు మగల పోలిక సీతారాముని అనగా, పోలిక వెలసిన దర్శ ప్రేమావతారుడు, జగదభిరాముడు. కరముల ధనము శరముల దాలకి, కరముల ధనము 20 చేతుల దొరని పోలిక, సురలును గాచిన వీరాది వీరుడు, జగదభిరాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆరాముడే. నిరతము ధర్మము తెరపై నిలపి,
నిరతము ధర్మము నరులకు సురులకు తరతరాలకు నరులకు సురులకు వరవడి అయినా వరయుగ పురుషుడు జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు ఇనకులమణి సరి దుగే తనయుడు ఇనకులమణి సరి అన్నయ్య ప్రభువు లేనే లేడని ఇనకులమణి సరి దుగే తనయుడు అన్నయ్య ప్రభువు లేనే లేడని జనులు భవించే పురుషోత్తముడు జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే జయ జయ రామ్ జయ రఘురామ్ జయ జయ రామ్ జయ రఘురామ్ జయ జయ రామ్ జయ రఘురామ్. చాలా చక్కగా పాడారు స్వామి. స్వామి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు మీరు? అంటే మీరు ఫస్ట్ నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మా సొంత మండి కన్నా అండి, మాది గద్వాల సైడ్. గద్వాల సైడ్. అంటే మీ ఊర్లో అందరూ ఇలానే ఉంటారా లేకంటే? అంటే మా కులానికి సంబంధించిన వాళ్ళందరూ ఇట్లానే స్వామి, వెనకటి నుంచి ఇదే మాది వృత్తి. అంటే నాకు తెలిసినంత వరకు అంటే మీ కులపోలు ఊరు బయట ఉంటారని నేను వింటూ ఉంటాను, అది నిజమేనా లేకపోతే? నిజమే స్వామి. బేడబుడు అంటే ఊరు పెట్టినే ఉంటాం. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం ఏమన్నా పట్టించుకొని మాకు కూడా కొంచెం 2 కళ్ళతో చూస్తే ఏం స్వామి, మాకు కూడా ఇంత ఏదో ఒకటి ఇల్లు, ఇంత డబుల్ బెడ్రూమ్ కానీ ఒకటి ఇందిరమ్మ ఇల్లు కానీ ఏదైనా ఇప్పిస్తే ప్రభుత్వం మమ్మల్ని గౌరవించి ఇస్తే అది మంచి స్వామి. బాగుందండి, బాగా పాడారు రాముడి పాట. దీన్ని ఏమంటారండి? ఇది కంజీరండి. మామూలుగా అయితే తపలా తెస్తాం కానీ తపలా లేదు, మంచిగా లేదు, అందుకే కంజీ. తపలా హార్మోనియం అయితే మంచిగా అవుతుంది, అంటే లేదు కాబట్టి ఇది. అంటే ఒక్కో పాటికి ఒక్కొక్క రకంగా కొడుతున్నారు కదా, సో అంటే ఏంటి మోడల్ డిఫరెన్స్? ఇది రాగానికి మనం పాట ఎట్ట పాడతాం దాని తగ్గంత తాళం. ఓకే, ఒకసారి ఒక 2-3 తాళాలు చూపించండి. ఇలాగ ఇది మనం పాడే తగ్గంత దాని తాళం తగ్గంత పాటకొక తాళం. అంటే మీరు ఓన్లీ ఈ భక్తి పాటలేనా లేదంటే సినిమా పాటలు కూడా పాడతారా? సినిమా పాటలు అంటే పాత పాటలు పాడతారు, ఇప్పుడు అయితే సినిమా పాటలు రావు. భక్తి పాటలు ఎక్కువ పాడేది, భజన పాటలు భక్తి పాటలు పాడతాము. అయితే సినిమా పాటలు అంటే పాతవి అయితే పాడతాం, ఇప్పుడు అయితే రావు. పాతవి ఏదైనా ఒకటి పాడండి. చల్లని గాలి చక్కని తోట పక్కలను ఉంటే కరవసమేరానా. చల్లని గాలి చక్కని తోట పక్కలను ఉంటే కరవసమేరానా. చల్లని గాలి చక్కని తోట పక్కలను ఉంటే కరవసమేరానా. అందాల నీవు రూపలు నన్ను బంధించు బంగారు గొలుసులు. మధురాగమే మధురానందమే రాగమే మధురానందమే నిన్ను గొలుసు నన్ను
చక్కని తోట ఓం నమ శివాయ శంభో శంకర మహాదేవ ఓం నమ శివాయ శంభో శంకర మహాదేవ శివ శివ శంకర శివ శంకర శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము ఎరుగను నేను పూజలు సేవలు తెలియక నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి ఏ లీల చెయ్యాలి నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములని పూజకు గంగను తేనాని సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శివ శివ శంకర భక్తవ శంకర ఏదైనా అమ్మవారి పాట పాడండి. మంచిది మేడం పాట. ఓకే. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు కన్నా అమ్మవు నీవే నిరతము మాకు నీడగా నిలచే జయమును ఈయవే అమ్మా భవాని జయమును ఈయవే అమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నీ దయలున్నా కలగు దయాలు నీ దయలున్నా నిరతము మాకు నీడగా నిలచే అభయము ఈయవే అమ్మా భవాని అభయము ఈయవే అమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ
శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జనని ఇంతవరకు మీకు చాలా చక్కగా పాడారు. అయితే మీరిప్పుడు మీ కళ అనేది మీ స్వరంతో అందరికి పంచుతున్నారు. మరి ఈ వేషధారణ ఎందుకు? వేషధార అంటే ఇప్పుడు మా తాత ముత్తాతల కంటే ఈ వేషధార వచ్చింది మేడం. ఇప్పుడు ఊకవి పాడితే మీకు ఏమైంది ఏదైనా చేసుకోవచ్చు కదా అని అంటారు చాలా మంది. ఈ మేకప్ వేసుకుంటే ఎవరు ఏమన్నారు, ఈ పాత్ర ఇది, ఈ పాత్ర ఇది, ఇట్లా పెట్టుకుంటే శివుడా, శివభక్తుడు, ఇట్లా పెట్టుకుని రామ భక్తుడు. ఆ విధంగా మేడం మేము ఆ విధంగా అవుతుంటాం. శివుని పాట పాడడం అంటే ఎవరు మేసటి వాళ్ళు, పెద్దవాళ్ళు, తెచ్చిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, అదే వీళ్ళు పాత్ర వేసేవారు. ఏ పాట పాడతారు స్వామి వాళ్ళు ఆడుతారు, ఏ పాట పాడమంటే ఆ పాట పాడతారు. ఇప్పుడు మీరు ఎట్లా అడిగిండ్రో వాళ్ళు కూడా ఎట్లా ఆడుతారు అక్కడ మేడం. అది స్వామి ఇప్పుడు మీరు వేసిన ఒక్కో వేషధారానికి ఒక పాత్ర ఉంటుందా? అట్లేం లేదు స్వామి. ఇప్పుడు ఆంజనేయ భక్తులు, మన శివభక్తులు కానీ శివభక్తులు అంటే మనం ఆ నామాలు బట్టి చెప్తున్నాం స్వామి. ఎందుకంటే మేము ఇట్లా పెట్టాం కాబట్టి శివభక్తుని. ఇప్పుడు ఆయన అట్లా పెట్టిన కాబట్టి ఆయన రామ్ భక్తుడు ఏం స్వామి. అట్లా రాముంది కానీ శివుంది కానీ మన కృష్ణుడు దేవుని పాత్రలు కాకుండా ఇక నార్మల్ పాత్రలు అంటే వాళ్ళ భక్తి పాటలు పాడతాం కాబట్టి ఆ నామాలు. అది అంటే ఇప్పుడు మీరు పండగలకే కదా ఇలా సిటీలోకి వచ్చి ఇలా చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఏం చేస్తారు? మామూలుగా అయితే వ్యాపారం చేస్తుంటాం మేము. పండగలకు మాత్రం 3 months ఒకటి పండగలలో వస్తాము. మిగతా టైం ఇప్పుడేమో వ్యాపారం చేసుకుంటాం. మామూలుగా స్టీల్ సామాన్ అది చేస్తారు, కొంతమంది స్టేషనరీ వ్యాపారం చేస్తారు, కొంతమంది ఇంకా అదో ఇది చిల్లర వ్యాపారం చేసుకొని బతుకుతాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి అని అనుకుంటే ఎలా సంప్రదించాలి? నంబర్ ఉంది, కార్డ్ గీడ్ అయితే ఏం లేదు కానీ నంబర్ ఉంది. ఆ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి కార్యక్రమం కావాలా, భజన పాటలు కావాలన్నా, లేదా ఒక కాడ స్టేజ్ కాడ ఏమన్నా పాత్రలు చేసి పాటలు పద్యాలు అట్లా కొన్ని ఎట్లాంటి కార్యక్రమం కావాలంటే అటువంటిది వచ్చి నంబర్ చెప్తారు కొంచెం, పేరు కూడా ఒకసారి చెప్తారు కొంచెం. స్వామి నా పేరు అంజన్ కుమార్. నంబర్ ఉంది స్వామి 6363214389. ఇప్పుడు మీకు ఫోన్ చేస్తే మీరు ఎటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు? చేస్తాం స్వామి. మాకు తగినటువంటి పాటలు భజన పాటలు కానీ ఎటువంటి కార్యక్రమం కానీ వస్తూ ఉంటాం. అంటే ఎక్కడికైనా వెళ్తారా లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనైనా? ఎక్కడికైనా వస్తుంటాం. ఇప్పుడు మా నంబర్లు దాదాపు అంటే హైదరాబాద్ లో చాలా మంది ఉండే స్వామి. ఫిలిం నగర్ లో ఉన్నాయి, ఇక్కడ బోయినపల్లి కానీ చింతలు కానీ ఎక్కడన్నా కార్యక్రమాలు అంటే కాల్ చేసి మాకు కాంటాక్ట్ చేసి పిలుస్తాం. కొండాపూర్లో కూడా ఉన్నాయి, కొండాపూర్లో కూడా ఉన్నాయి. అదేలే. మీరు ఎంతమంది అంటే ఈ వేషధారణలతో అక్కడికి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటూ ఉండేది అందరితో పలకన్నా? మంచిగా ఉంటుంది స్వామి. ఇట్లా వేషం వేసుకుని పోతే 10 మంది గౌరవం ఇస్తారు. మాట్లాడడం కానీ పాటలు పద్యాలు మంచిగా అనిపిస్తుంది స్వామి. పెద్ద ఆయన గారు, ఇది హార్మోని కదా, ఈ హార్మోని మీరు ఎప్పటి నుంచి వాయిస్తున్నారు? మేము మా నాయనగారి కానిచ్చి మా నాయనగారు మా తాతగారు నేర్చిండ్రు మేడం. మా తాతగారు కానిచ్చి మా నాయనగారు నేర్చిండ్రు. మా నాయనగారి కానిచ్చి మేము నేర్చుకున్నాం మేడం. ఇంట్లోనే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? అంతే మేడం. ఇప్పుడు 4వ తరానికి వచ్చింది మేడం. ఈ 4వ తరం. 4వ తరం. మీరందరూ కూడా 4 తరాల నుంచి ఇదే కళని 4 తరాలని కాదు కానీ తరతరాల నుంచి వచ్చినటువంటిది. మా వరకు అయితే మా వరకు వచ్చింది. 4 తరాలు. అంతకుముందు వాళ్ళ పెద్ద మనుషులు కూడా అట్లా. కొండలలో నెలకొన్న కోనేరాయడవాడు, కొండలలో నెలకొన్న కోనేరాయడవాడు, కొండలంత వరములు కూపెడువాడు, కొండలంత వరములు కూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేరాయడవాడు. దాసుడైన గురువరతి నమ్మే ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు, కుమ్మర దాసుడైన గురువరతి నమ్మే ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు, తొమ్ములో చేసిన ఎత్తి తొండమాను చక్రవర్తి, తొమ్ములో చేసిన ఎత్తి
వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోని రాయుడువాడు కొండల సమరమును ఊపెడువాడు కొండల సమరమును ఊపెడువాడు కొండలలో నెలకొన్న కోని రాయుడువాడు కంచిలో నిలున్న తిరుపతి యందు నేను కరుణించి కలవరచి రక్షించిన వాడు కంచిలో ఉన్న తిరుపతి కరుణించి కలవరచి రక్షించిన వాడు మంచి ఎప్పుడైనా వెంకటేశు మనలను మంచి ఎప్పుడైనా వెంకటేశు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోని రాయుడువాడు కొండల సమరమును ఊపెడువాడు కొండల సమరమును ఊపెడువాడు కొండలలో నెలకొన్న కోని రాయుడువాడు. కార్యక్రమాన్ని హారతి పాడుతూ ముగిద్దాం. శ్రీరామ పరం రామ జయ రామ పరం రామ శ్రీరామ పరం రామ జయ రామ పరం రామ రఘురామ రామ రణరంగ భీమ జగదేశ సార్వభౌమ శ్రీరామ పరం రామ జయ రామ పరం రామ నారాయణ సోమా సుగుణాభిరామ శుభరామ సూర్యనారాయణ సోమా సుగుణాభిరామ శుభరామ కారుణ్య రామ దశకంఠ విరామ రామ గుణ రామ 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 సగుణ రామ జయ రామ పరం రామ జయ రామ పరం రామ శ్రీరామ పరం రామ జయ రామ పరం రామ జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ జయ శ్రీరామ మహారాజు జయ. చాలా చక్కగా పాడారు. అందరికీ నమస్కారం. చూశారు కదా, మన భారతదేశంలో చాలా కళలు ఇలా అంతరించిపోయే దిశకైతే వచ్చేసాయి. మనకి ఎక్కడైనా ఇలాంటి వీధి కళాకారులు కనిపిస్తే మనం ఖచ్చితంగా వాళ్ళని గౌరవిద్దాం, అలాగే వాళ్ళకి సపోర్ట్గా ఉందాం. గౌరవించాలని చెప్పేసి మన సనాతన ధర్మం కూడా చెప్తుంది. ఇది వాటి ప్రత్యేకమైన కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ. వీటీవీ ప్రేక్షకులందరికీ మా ఒక శుభాకాంక్షలు. సో చూసారు కదా, వీళ్ళు పుట్టుకోడి కోసం చేస్తున్న ఈ కళ అయినా, కాకపోతే మన సనాతన ధర్మాన్ని ఇంకా నిలబెడుతున్న ఈ కళాకారులనే మనం చిన్న చూపు చూస్తూ ఉంటారు కొంతమంది. ఇలాంటి చేయకుండా ఉండాలి మనం. ఎందుకంటే మన సనాతన ధర్మం విలువలు, దానికి ఉన్న ప్రాముఖ్యత ఇదంతా ఇలాంటి కళాకారులు రోజు నాటకాలు వేసుకుంటూ, లేకపోతే వీధి నాటకాలు వేసుకుంటూ మనకి తెలియజేస్తూ ఉంటారు. ఇలాంటి కళాకారులను మనం గౌరవించుకుందాం. సో చూసారు కదా, ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందని. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.